syllabus analysis. See, మనందరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని కోరుకుంటాం. చాలామంది సివిల్స్ రాస్తూ ఉంటాం. అయితే సివిల్ సర్వీసెస్లో ఏం చదవాలి, ఎలా చదవాలి ఇది తెలుసుకోవడానికి దాదాపు 1-2 సంవత్సరాలు పడుతుంది. ప్రాపర్గా మనం సిలబస్ అర్థం చేసుకుంటే, సిలబస్ ప్రాపర్గా చదివితే, సిలబస్లో ఏముందో తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ పెరిఫరీస్ తెలుస్తాయి. ఏం చదవాలో, ఎలా చదవాలో అర్థమవుతుంది. న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివేటప్పుడు, కరెంట్ అఫైర్స్లో ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు, లేదా ఎక్కడైనా ఏదైనా విషయం విన్నప్పుడు అది మనకు అవసరమా లేదా తెలుసుకోవడానికి మనకు ఒక యాడ్ స్టిక్ ఉంది. అదే సిలబస్. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ లెక్చర్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, మీకు సిలబస్ మీద ఒక అవగాహన కోసం ఈ క్లాస్. సో ఒకసారి సిలబస్ చూద్దాం. మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, రెండోది మెయిన్స్ ఎగ్జామ్, మూడోది పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్. అయితే కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీ నోటిఫికేషన్లో కూడా మెయిన్స్లో ఒక భాగం ఇంటర్వ్యూ అన్నమాట. సో మొదటగా అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటో చూద్దాం, దానిలో ఉన్న రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటో చూసి దానిలో ఉన్న రిక్వైర్మెంట్. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జాము ఒకటే రోజు జరిగిద్ది. ఒకటే రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుద్ది, సాధారణంగా సండే. ఫస్ట్ పేపరు జిఎస్ మార్నింగ్ 9:30 to 11:30. ఆఫ్టర్నూన్ పేపర్ సిసాట్ 2:30 to 4:30. 2 గంటల ఎగ్జామ్ అన్నమాట. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జాము పూర్తిగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అన్నమాట. ఈ ఎగ్జామ్కి మనం ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ డార్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట, బబుల్ చేయాల్సి వస్తుంది. బ్లాక్ పెన్ తీసుకెళ్ళి ఓఎంఆర్ షీట్లో యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన విధానంతో, జనరల్గా ఈ మధ్య ఎగ్జామ్కి బ్లాక్ పెన్తో ఓఎంఆర్ షీట్లు చేయాలంటున్నారు, తీసుకెళ్ళి బబుల్ చేస్తాం. సో ఆన్సర్ బబుల్ చేయకపోతే మార్క్స్ పోవు. ఒక్కసారి ఆన్సర్ బబుల్ చేస్తే తప్పైతే నెగిటివ్ మార్క్స్ పోతాయి, కరెక్ట్ అయితే మార్క్స్ వస్తాయి, తప్పైతే నెగిటివ్ మార్క్స్ పోతాయి. ఆన్సర్ అసలు బబుల్ చేయకపోతే నెగిటివ్ మార్క్స్ పోవు. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ 1లో, పేపర్ 2లో, అంటే జిఎస్ పేపర్లో, సిసాట్ పేపర్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. మనం కనుక బబుల్ చేసేటప్పుడు తప్పు చేయకపోతే కరెక్ట్ మార్క్ వస్తే 2 మార్కులు వస్తాయి, తప్పు చేస్తే 1/3 మార్క్ పోద్ది. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 60th క్వశ్చన్ అంటే ఏంటో తెలియదు, 60వ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకోండి, అసలు వదిలేస్తే మార్కులు రావు, మార్క్స్ పోవు. సో గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఫెయిల్ అవడానికి చాలాసార్లు నెగిటివ్ మార్కింగ్ కారణమవుతుంది. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం, నెగిటివ్ మార్కింగ్ కారణం అవుతుంది అన్నమాట. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎంతమంది ప్రిలిమ్స్కి అప్లై చేస్తారు,
దాదాపు 8-9 lakhs మంది అప్లై చేస్తారు. ఎంతమంది ఎగ్జామ్ దాకా వెళ్తారు? దాదాపు 4 to 5 lakhs వెళ్తారు. ఈ మధ్య యూపీఎస్సీ ఒక కొత్త పద్ధతి కూడా మొదలెట్టింది. అప్లై చేశాక కొన్ని రోజుల తర్వాత అప్లికేషన్ విత్డ్రా చేసే పద్ధతి అనమాట. అప్లికేషన్ మనం విత్డ్రా చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత. ఈ సంవత్సరం వరకు అయితే అంటే 2020 ప్రిలిమ్స్ వరకు ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళకపోతే అటెంప్ట్ కౌంట్ అవ్వదు. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అక్కడ హాల్ టికెట్ నెంబర్ రాస్తే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోతే ఇంకా మీకు అటెంప్ట్ కౌంట్ అయిపోద్ది అనమాట. మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా అది అనవసరం. సో చాలామందికి ఇది ఒక డౌట్ అనమాట, మనం ఉట్టిగా అప్లై చేస్తే ఎగ్జామ్ కౌంటా అని చెప్పి. అలాంటి కొత్త రూల్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి లేదా తర్వాత రావచ్చు. ఈ సంవత్సరం వరకు అంటే 2020 ప్రిలిమ్స్ వరకు అయితే కేవలం ఎగ్జామ్కి అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ కౌంట్ అవ్వదు. ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కౌంట్ అవుతుంది. ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినా సరే మొత్తం ఎగ్జామ్ కౌంట్ అయినట్టు లెక్క. ఇంకా ఇయర్ అటెంప్ట్ రాసేసినట్టు లెక్క అనమాట. మేము ప్రిలిమ్స్ ఒకటే రాసాము, మెయిన్స్ రాయలేదు, అలా కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్క్స్ మెయిన్ ఎగ్జామ్లో ఫైనల్ లిస్ట్లో కౌంట్ చేయరు. ప్రిలిమ్స్లో నీకు వచ్చిన మార్క్స్ వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఆర్ నాట్ అంతవరకే, కానీ ఫైనల్ ఎగ్జామ్కి కౌంట్ చేయరు. సో జిఎస్ 200, సిసాట్ 200 మార్క్స్. కాంపిటీషన్లో జిఎస్ చూస్తారు, సిసాట్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. జిఎస్ కాంపిటీషన్లో చూస్తారు, సిసాట్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. సిసాట్ క్వాలిఫైయింగ్ కదా అని చెప్పి చాలామంది ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయారు డైరెక్ట్గా. పెద్ద పెద్ద కాంప్రిహెన్షన్స్ లెందీ పేపర్ ఇచ్చేసరికి సిసాట్లో క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోకుండా జిఎస్ ఎంత బాగా రాసినా అది వేస్ట్ అయిపోయింది. సిసాట్లో క్వాలిఫైయింగ్ మార్క్ రాయకుండా జిఎస్ ఎంత బాగా రాసినా అది వేస్ట్ అనమాట. సో సిసాట్ మినిమం ప్రాక్టీస్ చేసి ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సిసాట్ మినిమం ప్రాక్టీస్ చేసి మాత్రమే వెళ్ళాలి. సో జిఎస్ సిలబస్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏదైతే మనం ఎగ్జామ్కి ఇంపార్టెంటో ఆ సిలబస్ ఏంటి, జిఎస్ సిలబస్. ఆ సిలబస్ ఒకసారి చూస్తే మనకి యూపీఎస్సీ సిలబస్ ఎక్కడిస్తుంది మీకు డౌట్ రావచ్చు. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్లో సిలబస్ ఇస్తుంది. అప్పుడప్పుడు ఈ సిలబస్ని రివైజ్ చేస్తుంది, ఈ సిలబస్ని మారుస్తూ ఉంటుంది, అది కూడా గమనించాలి. యూపీఎస్సీ అప్పుడప్పుడు సిలబస్ రివైజ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో రివైజ్ చేయలేదు. నాకు తెలిసి లాస్ట్ రివైజ్ చేసింది 2013లో రివైజ్ చేశారు. ఆ తర్వాత ఇంకా రివైజ్ చేయలేదు. ఓకే, అప్పుడప్పుడు ఆప్షన్ సబ్జెక్ట్ సిలబస్ కూడా రివైజ్ చేస్తారన్నమాట. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జిఎస్లో ఉన్న సిలబస్ ఏంటో చూద్దాం. ఒకటి, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే కరెంట్ అఫైర్స్ అన్నమాట, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ చూస్తే మనం ఈ మధ్య అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. కోవిడ్-19కి వ్యాక్సిన్ వచ్చింది. క్వాడ్ QUAD అనేది చాలా న్యూస్లో ఉంది. మలబార్ ఎక్సైజెస్ న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ అన్నమాట. నేషనల్ అంటే మీ అందరికి తెలుసు, ఫార్మ్ బిల్స్ మీద ఈ మధ్య వస్తున్న ప్రొటెస్ట్లు. లేదా నేషనల్ అంటే ఇంకొక ఇంపార్టెంట్, HDI ఇండెక్స్లో ఇండియా ర్యాంక్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, UNDP వాళ్ళు తయారు చేసే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 131. సో ఈ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ రోజు మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇది ప్రిలిమ్స్లో ఫస్ట్ టాపిక్ అనమాట. రెండో టాపిక్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సెకండ్ టాపిక్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ టాపిక్ ఏంటంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్. మీరు బిపిన్ చంద్ర చదవచ్చు, మీరు
మోడర్న్ ఇండియా ఎన్సీఆర్టీ చదవచ్చు. ఇది స్టాటిక్ సిలబస్ కాబట్టి చదివి పెట్టేసుకుంటే మంచిది. తమిళనాడు టెక్స్ట్ బుక్స్ చదవచ్చు, స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఇండియా స్ట్రగుల్, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, ఇండియాస్ ఇండిపెండెన్స్ మూమెంట్ గురించి. అలానే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఎన్సీఆర్టీ బుక్స్. అండ్ అప్పట్లో రొమిలా థాపర్ బుక్ ఒకటి ఉండేది, ద వండర్ దట్ వాజ్ ఇండియా అని. రొమిలా థాపర్ రాసిన బుక్ ఉండేది, ఏఎల్ భాష్యం రాసిన బుక్. రొమిలా థాపర్ ఏన్షియంట్ ఇండియా, మిడిల్ ఇండియా బుక్స్, తర్వాత ఏఎల్ భాష్యం ద వండర్ దట్ వాజ్ ఇండియా. ఈ బుక్స్ కూడా చదువుకోవచ్చు అనమాట, అవి కూడా బాగుంటాయి. తర్వాత మెయిన్గా హిస్టరీకి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేసేయండి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, భారతదేశము ప్రపంచ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. దానిలో సిలబస్లో ఏముందంటే ఫిజికల్, సోషల్, ఎకనమిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. దీనికి మీరు చూస్తే ఖచ్చితంగా జాగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ జాగ్రఫీకి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు. వీటిని చేస్తూనే మీరు గోచింగ్ లియాంగ్ ఫిజికల్ జాగ్రఫీ బుక్, గోచింగ్ లియాంగ్ బుక్ టెక్స్ట్ బుక్ అది చదువుకోవాలి. తర్వాత మాజిద్ హుసేన్ బుక్ చదువుకోవాలి. ఇట్లా 1-2 స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఖచ్చితంగా అట్లాస్ ఫాలో అవ్వాలి. ఒక ప్రాపర్ అట్లాస్ ఫాలో అవ్వకుండా జాగ్రఫీ కంప్లీట్ చేయడం కుదరదు. దాంతోపాటు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ, ఇలా రకరకాల చాప్టర్స్లో మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇవి చదువుతూ. తర్వాత ప్రిలిమ్స్ సిలబస్లో, జిఎస్లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్. మీరు గమనిస్తే మనం ఇండియన్ పాలిటీ అనగానే ఓన్లీ కాన్స్టిట్యూషన్ మాత్రం చదువుతాం, కానీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, మన పొలిటికల్ సిస్టమ్ మీద బాగా ఫోకస్ చేయాలి, మన గవర్నెన్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి. సో గవర్నెన్స్ అంటే ఏంటి? ఈ మధ్య గవర్నమెంట్ మిషన్ కర్మయోగి అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది, అనే ఒక ప్రోగ్రామ్. అది చాలా ఇంపార్టెంట్. అలానే గవర్నెన్స్లో మోడీ గారు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారనుకుందాం, అది కూడా గవర్నెన్స్ కిందకు వస్తుందన్నమాట. ఏదైతే ఒక పరిపాలన కోసం ముందుకెళ్తుంటారో అవన్నీ గవర్నెన్స్ కిందకు వస్తాయి. అలానే పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్. పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానాలు. ప్రభుత్వ విధానాలు అంటే గవర్నమెంట్ చేసే రకరకాల స్కీమ్స్ అండ్ పాలసీస్ అన్నమాట. ఏమి లాస్ట్ 2 years నుంచి ఉదాహరణకి ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం ఏం చేసింది, ఎన్పిఎస్ తగ్గించడానికి ఏం చేసేసింది, ఆర్బీఐ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి. అలానే మనం చూస్తే బయోఫ్యూయల్ పాలసీ అని, డ్రోన్ పాలసీ అని, రకరకాల గవర్నమెంట్ పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి, ఈ పాలసీస్ అన్నీ కూడా జాగ్రత్తగా రీసెర్చ్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఇట్లా పాలసీస్. తర్వాత పాలిటీ సిలబస్లోనే రైట్స్ ఇష్యూస్ అనే ఒక టాపిక్ ఉంది. రైట్స్ ఇష్యూస్ అంటే చాలామంది ఏదో పెద్ద సబ్జెక్ట్ అనుకుంటారు, అదేం కాదు. ఉమెన్ రైట్స్, హ్యూమన్ రైట్స్, డిజేబుల్డ్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ రైట్స్, రైట్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ప్రిజన్స్, రైట్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ జైల్స్. ఓకే, అట్లానే ఎల్జిబిటీ రైట్స్, ఇట్లా హక్కులు అన్నమాట. రైట్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్, సిటిజన్షిప్ రైట్స్, ఇవన్నీ రైట్స్ ఇష్యూస్ కిందకి వస్తాయి. అసలు రైట్స్ ఇష్యూస్ సిలబస్లో ఏముంటుందో కూడా మనం ఒకసారి చూసుకుంటే మంచిది. లేబర్ రైట్స్, కొత్తగా లేబర్ కోడ్స్ అని వచ్చాయి. లేబర్ రైట్స్, శ్రామికుల హక్కులు, ఇవి కూడా సిలబస్లో ఉన్నాయన్నమాట. తర్వాత జిఎస్ సిలబస్లో ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూషన్. లిజన్ కేర్ఫుల్లీ. ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్.
ఇక్కడ మీరు గమనిస్తే పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ పదం రెగ్యులర్గా మన సిలబస్లో వస్తూ ఉంటుంది అనమాట. సో భారతదేశం ప్రపంచంలో ఫస్ట్ ఇండియాలో ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మన జీడిపి ఏంటి, మన గ్రోత్ రేట్స్ ఏంటి, వేరే సెక్టర్స్, అగ్రికల్చర్ సెక్టర్ ఎలా పనిచేస్తుంది, ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలా అన్ని అంశాలు, ఇన్ఫ్లేషన్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, అన్ని అంశాల మీద ఎకానమీలో బేసిక్స్ అన్నమాట. దీనికోసం మీరు మంచిగా బిజినెస్ స్టాండర్డ్ కానీ ఎకనమిక్ టైమ్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అవుతూ, హిందూ పేపర్లో వచ్చే ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ చదువుతూ, ఎకానమీ పేజ్ చదువుతూ, ఇన్వెస్టోపీడియా అనే వెబ్సైట్లో రీసెర్చ్ చేస్తూ ఒక్కొక్క పదం మీద రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటే అంత కష్టమేవి కాదు. తర్వాత సిలబస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో మనం రీసెర్చ్ చేయాలి. పావర్టీ, చాలామంది మిస్ అయ్యే అంశం పావర్టీ. ఇది అవుట్డేటెడ్ సబ్జెక్ట్ కదా అనుకుంటారు, కానీ యూపీఎస్సీ ఈరోజు కూడా ఎక్కువగా మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఫిలిమ్స్లో కానీ పావర్టీ రిలేటెడ్ స్కీమ్స్, పావర్టీని తగ్గించడానికి భారతదేశంలో ఉన్న పథకాలు ఇవన్నీ. తర్వాత ఇంక్లూజన్, రకరకాల ప్రజలను, రకరకాల గ్రూప్స్ను ఎలా అనుసంధానం చేస్తున్నాం, సమ్మిళితంగా అభివృద్ధి చేస్తున్నాం, ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ పీపుల్, ఆల్ సెక్టర్స్, ఇవన్నీ అనమాట. తర్వాత డెమోగ్రఫిక్స్, వాట్ డూ యూ మీన్ బై డెమోగ్రఫిక్స్? సిలబస్లో మనకి డెమోగ్రఫిక్స్ అని ఉంది, అంటే పాపులేషన్ రిలేటెడ్ ఇష్యూస్. సో జనాభాలో అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందా, ఎక్కువ మంది ఏం పని చేస్తున్నారు, ఇలా ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడుంది, ఏ డేటా వచ్చినాయి, ఇలాంటి డేటా ఈ మధ్య ఒక డేటా వచ్చింది, ఏ స్టేట్లో అమ్మాయిల పరిస్థితి బాగుంది, ఏ స్టేట్లో బాగాలేదు అని. సో ఇలా డెమోగ్రఫిక్స్ వచ్చిందంతా చూసుకోవాలన్నమాట. తర్వాత సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, అంటే సామాజిక భద్రత కోసం గవర్నమెంట్ రకరకాల ప్రజల కోసం ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది. సే ఆయుష్మాన్ భారత్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్. ఇట్లా జనం కోసం ఒక సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్ వచ్చిందనుకోండి, ఇవన్నీ న్యూస్లోకి తీసుకురావాలి, మీరు నేర్చుకోవాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టర్ కోసం ఏదైనా తీసుకొచ్చింది, లేకపోతే చిన్న చిన్న వర్కర్స్ కోసం ఏమైనా స్కీమ్ తీసుకొచ్చింది, లేదా ఈ అగరబత్తీస్ కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జాము, సివిల్ సర్వీస్ ఎగ్జాము, ప్రిలిమ్స్ కలిపి ఉంటాయి, 2 ప్రిలిమ్స్ కాబట్టి ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ ఇది. దీనిలో మీరు ఏం చేస్తారంటే ఐసిఎస్సి 8th, 9th, 10th, 11th, 12th ఎన్విరాన్మెంట్, తర్వాత రెగ్యులర్గా ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వటం, ఏదైనా బర్డ్ కానీ ఎనిమల్ కానీ ఎక్స్టింక్ట్ స్పీషీస్ ఇవన్నీ చూసుకోవటం, నేషనల్ పార్క్ అంటే ఏంటి, తర్వాత బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయోస్పియరిక్ రిజర్వ్స్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోవడం రెగ్యులర్గా మీరు చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు జనరల్ సైన్స్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి కాదు, కానీ ఆశ్చర్యకరంగా ఇయర్ ఫిలిమ్స్లో అగ్రికల్చర్ మీద 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ మీద 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. సో కొంత జనరల్ సైన్స్ బేసిక్స్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో మనం ఫిజిక్స్, బయాలజీ బేసిక్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటే బాగుంటుంది. సో ఇది జిఎస్ పేపర్ అనాలిసిస్. జనరల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. కట్ ఆఫ్లు 100, 102, 103, 105 ఆర్ ఈవెన్ 109 బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్. నేను చెప్పేది జనరల్ కట్ ఆఫ్. పేపర్ టఫ్నెస్ని బట్టి 100 నుంచి 110 వరకు ఈ మధ్యకాలంలో కట్ ఆఫ్లు వెళ్ళి లాస్ట్ 7-8 ఏళ్ళ నుంచి. పేపర్ బాగా ఈజీగా వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్ పెరగచ్చు. అందుకని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని ఇయర్ అంతవరకు నేను పెట్టొస్తానని ఎగ్జామ్కి వెళ్ళొద్దు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని నేను అంతే పెట్టొస్తాను ఎగ్జామ్కి వెళ్ళొద్దు. కట్ ఆఫ్ అనేది పేపర్ టఫ్నెస్ని బట్టి డిసైడ్ అవుతుంది. పేపర్ బాగా టఫ్గా ఉంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, పేపర్ బాగా టఫ్గా ఉంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్
ఈజీగా ఉంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే పేపర్ ఈజీగా ఉందనుకోండి మీకు కట్ ఆఫ్ 120, 130 దాకా వెళ్తుంది. పేపర్ బాగా టఫ్ ఉంటే ఏమో 95, 98 దగ్గర కూడా కట్ ఆఫ్ ఆగొచ్చు అనమాట. సో ఇలా మీరు ఈ కట్ ఆఫ్ రూమర్స్, కట్ ఆఫ్ డిస్కషన్స్ మీద ఎక్కువ ఆధారపడకండి. మీరు సొంతంగా పేపర్ అనాలిసిస్ చేసుకుని ఒక కట్ ఆఫ్లోకి వెళ్ళిపోండి. తర్వాత సెకండ్ పేపర్ క్వాలిఫైయింగ్ అని చెప్పాగా సీసాట్. దానిలో కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, జనరల్ కాంప్రిహెన్షన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్టింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. సో కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, decision making problem solving, general mental ability, basic numerical ability, English language comprehension skills. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మీకు డౌట్ రావచ్చు, ఒక పేపర్ రాసి ఇంకో పేపర్ ఎగ్గొట్టి వచ్చే ఎగ్జామ్లో. యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ బోత్ ద పేపర్స్, ఇట్ ఈస్ కంపల్సరీ. 2 పేపర్లు రాయాలి. ఒక పేపర్ రాసి ఇంకో పేపర్కి రాకపోతే అసలు అటెంప్ట్ వేస్ట్ అయిపోయినట్లు లెక్క. అట్లాంటి పనులు మనం చేయకూడదు అనమాట. తర్వాత ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ ఎలా అవుతారు? ఈ ప్రిలిమ్స్ ఎగ్జాము ఓఎంఆర్ షీట్లో జరిగింది కాబట్టి మొన్నైతే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చారు. కరోనా ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్లో జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ కరెక్షన్ ఉంటుంది. దీనిలో మాన్యువల్ ఎర్రర్స్ అలాంటివి మనకు కనపడవు. చాలామంది మేము హాల్ టికెట్ నెంబర్ తప్పేసాం, అక్కడ 12th క్వశ్చన్ డి అయితే నేను 13th క్వశ్చన్కి డి పెట్టాను మర్చిపోయి, ఆర్డర్ మిస్ అయిపోయాను, అలాంటి తప్పులు చాలామంది చేస్తారు. ఓకే, హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ తప్పులు చేయటం, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారనమాట హడావుడిలో, టెన్షన్లో, కన్ఫ్యూజన్లో. అలా ఒక్కోసారి మనం హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, కానీ అక్కడ రిజల్ట్ ఎలాంటి ఎర్రర్ ఉండదు. అక్కడ రిజల్ట్లో ప్రిలిమ్స్లో మనకు వచ్చిన మార్క్స్ అక్కడ చూపిస్తుంది యూపీఎస్సీ కీ ప్రకారం. సో చాలామంది ఎగ్జామ్ అయిపోగానే ప్రతి ఇన్స్టిట్యూట్ కీ రిలీజ్ చేస్తాయి. ఏ 2 కీలు పూర్తిగా కలవు, కనీసం 5-6 నుంచి 10 క్వశ్చన్లు 12 క్వశ్చన్ల వరకు కీ డిఫరెన్స్లు ఉంటాయి. ఎగ్జామ్ అయిన తర్వాత కీ చూసి టెన్షన్ పడే కన్నా మనం ఎప్పుడైనా సరే హైయెస్ట్ స్కోర్, ప్రిలిమ్స్లో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుంటే ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో తర్వాత లెట్ us గో ఫర్ ద మనం మెయిన్ ఎగ్జామ్కి వెళ్దాం. మెయిన్ ఎగ్జామ్లో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ గురించి ఒక ఐడియా తెచ్చుకోండి. మెయిన్ ఎగ్జామ్ ఈజ్ అ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇట్ ఈస్ అన్ అనలిటికల్ ఎగ్జామ్ రాదర్ దాన్ అన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ అనేది కూర్చుని రాయాలి. దానిలో నేను పర్సనల్గా మెయిన్ ఎగ్జామ్ ఒక స్టేజ్లో ఒక్కసారి టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. పొద్దున ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్, మళ్ళీ పొద్దున ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్. నేను రాసినప్పుడు 9:30 to 12:30 ఒక పేపర్, 2 to 5 ఒక పేపర్, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఒక 3 days అయిపోయాక థర్డ్ డే కానీ 4th డే కానీ మధ్యాహ్నం పేపర్ రాసేటప్పుడు మాత్రం ఎగ్జామ్ అంటే కొంచెం ఒక విరక్తి వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్, 6 hours ఎగ్జామ్ రాసి చూడాలన్నమాట. అట్లా వరుసగా రాస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మన సైకాలజీ ఎలా ఉంటుందో మనం ట్యూనప్ చేసుకోవాలి. విసుగు రాకూడదు. సో చాలామంది ఎట్రిషన్ గురవుతారు. ఎట్రిషన్ అంటే ఒక రకమైన విసుగు, నీరసం వచ్చేస్తాయి మెయిన్స్ రాసేటప్పుడు. అవి రాకుండా చూసుకోవాలి. మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ అవన్నీ కూడా అన్ని పార్ట్సే తర్వాత చెప్తాను. కానీ మెయిన్గా నాకేంటంటే ఒక స్టేజ్లో రాసి బ్రెయిన్ డంప్ అయిపోయినట్టు, ఏం కొత్తవి గుర్తురాన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం రాసినప్పుడు. అది మాత్రం కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి ముందే. సో మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్లో 2 కంపల్సరీ పేపర్స్. ఒకటి ఇంగ్లీష్, రెండోది రీజనల్ లాంగ్వేజ్. రీజనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ పేపరు క్వాలిఫైయింగ్, రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్. ఈ రెండింటిని ఫైనల్ మార్క్స్లో కౌంట్ చేయరు, క్వాలిఫై అయ్యామా లేదా. ఈ రీజనల్ లాంగ్వేజ్ పేపర్లో ఏ ప్రాంతీయ భాషలు రాయొచ్చు. ఈ రీజనల్ లాంగ్వేజ్ పేపర్లో మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజ్లో
మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా తెలుగు స్పీకింగ్, తెలుగులో మాట్లాడేవాళ్ళు, తెలుగు మాతృభాష ఉన్నవాళ్ళు, 10th క్లాస్ వరకు తెలుగు చదివిన వాళ్ళు తెలుగు రాస్తారు. కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ హిందీ రాశారు. అలానే కన్నడ మదర్ టంగ్ ఉన్న వాళ్ళు కన్నడలో రాస్తారు. సో ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే, తమిళ్ కానీ గుజరాతీ కానీ 22 లాంగ్వేజ్లో ఏదైనా రాసుకోవచ్చు అనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇది ఎగ్జామ్షన్ ఉండేది. ఇది తర్వాత ఇంగ్లీష్ మాత్రం అందరికీ కంపల్సరీ. ఈ రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషా పేపరు, ఇంగ్లీష్ పేపరు కేవలం క్వాలిఫైయింగే. ఇది కాకుండా మెయిన్స్లో ఫైనల్ మార్క్స్ కౌంటింగ్కి 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 సబ్జెక్టులు అంటే 7 పేపర్లు ఉంటాయి. ఈ 7 పేపర్లు అంటే 9 పేపర్లో 2 క్వాలిఫైయింగ్, అవి కాకుండా 7 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 250 మార్కులు. 7 × 250 1750. 7 × 250 7 × 250 ఈజ్ ఈక్వల్ టు 1750. మీరు ఒకసారి ఈ 1750లో మెయిన్ స్కోర్ టాపర్స్ లాస్ట్ 5 years నుంచి ఎన్నెన్ని వచ్చాయో ఒకసారి చెక్ చేయండి నెట్లో, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ 275. 1750 + 275 ఈజ్ ఈక్వల్ టు 2025. ఈ 2025లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వాడు టాపర్ అవుతారు. 2025 మార్కుల్లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు టాపర్ అవుతారనమాట. సో ఇక్కడ మనం మెయిన్ సిలబస్ చూద్దాం. అసలు మెయిన్స్లో సిలబస్లో ఏమేమి ఉంటాయి. అయితే మెయిన్ సిలబస్లో మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యూపీఎస్సీ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. ద మెయిన్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంటెండెడ్ టు అసెస్ ద ఓవరాల్ ఇంటలెక్చువల్ ట్రైట్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాదర్ దాన్ మియర్ ఇన్ఫర్మేషన్ అండ్ మెమొరీ. అంటే మనకి ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉందా, మనకి ఓవరాల్గా ఒక విషయ పరిజ్ఞానం ఉందా. కొంతమందికి ఫ్లాష్ మెమొరీ ఉంటుంది, కొంతమందికి సూపర్ బ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట, అన్నీ బాగా గుర్తుండిపోతాయి. అట్లాంటివి కాదు. ఈవెన్ కొన్నిసార్లు చూస్తే చిన్నపిల్లలు కూడా ఒక్కొక్క ఆన్సర్ టక్కని చెప్తారు. అట్లాంటి మెమొరీ, అట్లాంటి సూపర్ఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఓవరాల్గా మనిషి యొక్క వ్యక్తిత్వం, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, ఒక విషయం పైన ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ అనేది మెయిన్స్లో చూస్తారనమాట. ఓకే, దీనిలో యూపీఎస్సీ ప్రకారం వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వితౌట్ ఎనీ స్పెషలైజ్డ్ స్టడీ ఆన్ ద సబ్జెక్ట్, ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో ఆ సబ్జెక్ట్ మీద స్పెషల్గా రీసెర్చ్ చేయకపోయినా అలాంటి వాళ్ళకు ఉండాల్సిన నాలెడ్జ్ అంటారు. కాకపోతే మనకు తెలుసు ఎన్సీఆర్టీ బుక్స్ అనే స్కూల్ టెక్స్ట్ బుక్లు, అవి మనం సివిల్ స్టార్ట్ చేశాక చదువుతాం. స్కూల్ టెక్స్ట్ బుక్ వల్ల మన స్కూలింగ్లో చాలా లోపం ఉండటం వల్ల, మనకి చాలా బేసిక్స్లో లోపాలు ఉండటం వల్ల మళ్ళీ యూపీఎస్సీకి వచ్చాక ఆ సబ్జెక్ట్ మళ్ళీ చదువుతాం అనమాట. కాంటెంపరీ ఇష్యూస్ చదవాలి, రిలవెంట్ ఇష్యూస్ చదవాలి, అండ్ సోషో ఎకనామిక్ పర్స్పెక్టివ్స్ చదవాలి. సో ఇవన్నీ ఎందుకు అంటే ఒక సివిల్స్ ఆస్పిరెంట్కి రేపు సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత అతనికి ఉండాల్సిన లక్షణాలు అనమాట, సో ఈ 7 పేపర్స్లో ఒక్కొక్క పేపరు ఏంటి. సో దెర్ ఆర్ 7 పేపర్స్. మనం ఫైనల్ పేపర్స్లో 7 ఉన్నాయి. ఒక్కొక్క పేపరు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంగ్లీషు రీజనల్ లాంగ్వేజ్ కాకుండా ఒక్కొక్క పేపర్లో ఏమేమి ఉంటాయి, ఆ పేపర్కి మనకి ఏమేమి ఎబిలిటీస్ కావాలి. సో ఫస్ట్ మనం క్వాలిఫైయింగ్ పేపర్లో ఫస్ట్ వెళ్తే పేపర్ 1, దాని పేరు జనరల్ ఎస్సే రైటింగ్, వ్యాస రచన. తెలుగులో ఎస్సే రైటింగ్ రాస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్క పేపరు 250 మార్కులు అని చెప్పి. ఈ ఎస్సే రైటింగ్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. ఈ ఎస్సే రైటింగ్లో చాయిస్ ఉంటుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, జిఎస్ పేపర్స్లో చాయిస్ ఉంటుంది, మనకి ఎస్సే పేపర్లో చాయిస్ ఉంటుంది. పార్ట్ ఏలో 4 ఎస్సేలు, పార్ట్ బిలో 4 ఎస్సేలు ఇచ్చి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని రాయాలి. ప్రతి ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని 3 hours అనమాట ఒక్కొక్క ఎగ్జామ్. ఈ 3 గంటల్లో మనం 2 ఎస్సేస్ రాయాలి. అంటే ఒక్కొక్క ఎస్సే గంటన్నరలో రాయాలన్నమాట. అసలు ఎస్సేలో ఏం తెలుసా, సబ్జెక్టుని చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలటం, కన్సైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఒక ఎస్సే ఒక టాపిక్ అడితే ఎక్కడికో రిమోట్ కనెక్ట్ ఇవ్వకపోవటం, రిలవెంట్గా క్లుప్తంగా రాయటం, చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలగటం, చక్కగా మనం అనుకున్న విధానంలో ఎక్స్ప్రెస్ చేయగలగటం, లాజికల్గా రాయగలగటం, ఇవన్నీ ఈ ఎస్సేలో వాళ్ళు చూసే లక్షణాలు అనమాట. సో ఎస్సే అంటే నేను సూపర్గా రీసెర్చ్ చేసి రాస్తాను అట్లా కాదు. రీసెర్చ్ పేపర్స్ కాదు ఎస్సే రైటింగ్ అంటే. నువ్వు ఒక అంశం పట్ల అవగాహన కలిగి ఉండి దాని గురించి క్లుప్తంగా వివరించగలిగి దాన్ని ఒక స్ట్రక్చర్లో రాసి దాని గురించి నీకు కొంత డేటా తెలుసుండి దాని గురించి నీకు కొంత
అన్ని అంశాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సోషల్ పర్స్పెక్టివ్, ఎకనమిక్ పర్స్పెక్టివ్, పొలిటికల్ పర్స్పెక్టివ్ తెలుసుంటే అదే ఎస్ఏ రైటింగ్ అనమాట. చాలాసార్లు ఒక డాక్టర్ హెల్త్ మీద, ఒక చార్టెడ్ అకౌంటెంట్ మన ఎకానమీ మీద, లేకపోతే ఒక సైంటిస్ట్ ఇస్రో మీద ఎస్ఏ రాస్తే వాళ్ళకి తక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా తక్కువ మార్కులు. 2008లోనో 9లోనో నా స్టూడెంట్ హెల్త్ కేర్ సెక్టర్ అనే ఎస్ఏ వచ్చింది. ఇయర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, 2008 కానీ 9 కానీ ఎగ్జామ్లో. అబ్బాయి డాక్టర్, పీజీ చేశాడు, డాక్టర్ ఎండి అనమాట. నేను చాలా బాగా రాసి వచ్చాను మ్యామ్ హెల్త్ కేర్ మీద ఎస్ఏ అన్నాడు. చూస్తే ఆ సంవత్సరం ఎస్ఏ రైటింగ్లో అబ్బాయికి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో ఒక డాక్టరు హెల్త్ కేర్ మీద ఎస్ఏ రాస్తే చాలా తక్కువ మార్కులు రావచ్చు. మన ఫీల్డ్ ఎస్ఏ మనం సూపర్ రాసేస్తాం అనుకోవద్దు. ఎందుకంటే మన ఫీల్డ్ ఎస్ఏలో మనం చాలా లోతుగా వెళ్ళిపోయి ఏదేదో రాసొస్తాం. అలాంటివి కూడా చాలా డేంజరస్ అనమాట. సో జనరల్ ఎస్ఏ అంటే 250 మార్కులు, 2 ఎస్ఏలు రాస్తాం. ఓకే, ఒక్కొక్క ఎస్ఏ 125 మార్క్స్, అది పేపర్ 1. తర్వాత పేపర్ 2, 3, 4, 5 4 జిఎస్ పేపర్లు. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 వాటిని GS1, GS2, GS3, GS4 అంటాం. వీ హ్యావ్ 4 జిఎస్ పేపర్స్. సో GS1 పేపర్ ఆర్ పేపర్ 2లో ఏముంటాయి? దానిలో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ సోషల్ ఇష్యూస్. సో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, history of the world history, geography of the world and social issues. This is briefly the syllabus of GS1. So what we are going to study? GS1లో జనరల్గా మనం ఏం చదువుతాం అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, భారతదేశ సంస్కృతి, భారతదేశం యొక్క హెరిటేజ్. ఓకే, హెరిటేజ్ అండ్ కల్చర్ చదువుతాం. దానిలో మన ఆర్ట్ ఫామ్స్, మన కళలు ఏంటి, మన లిటరేచర్, మనలో ఉన్న లిటరేచర్ వీటి గురించి ఏంటి, ఆర్కిటెక్చర్, మన శిల్పకళ, ఆర్కిటెక్చర్ ఏంటి, సో మన ఆర్ట్ ఏంటి, లిటరేచర్ ఏంటి, మన శిల్పకళ ఏంటి, ఏన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు అవి ఎలా డెవలప్ అయ్యాయి, మొఘల్ ఎంపైర్లు ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత మోడర్న్ హిస్టరీ అంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి కూడా. సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ అంటే సర్దార్ పటేల్ ఏంటి, నెహ్రూ గారు ఏంటి, మహాత్మా గాంధీ ఏంటి, ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి చదువుతాం. తర్వాత మన మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే రౌలత్ యాక్ట్ ఏంటి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటి, అలాంటివన్నీ చదువుతాం అనమాట. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ వేరియస్ స్టేజెస్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో రకరకాల స్టేజెస్ ఏంటి. తర్వాత ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ ఆ టైంలో మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి బాగా కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు ఎవరు. ఉదాహరణకి అల్లూరు సీతారామరాజు అవ్వచ్చు, వివో చిదంబరం పిల్లయ్య అవ్వచ్చు, భగత్ సింగ్ అవ్వచ్చు, వాళ్ళ మావయ్య అజిత్ సింగ్ అవ్వచ్చు, వీళ్ళందరి గురించి చదవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పునర్వ్యవస్థీకరణ ఎలా అయింది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా మళ్ళా రూపాంతరం ఎలా చెందింది, ఇదంతా చదువుతాం. తర్వాత వరల్డ్ హిస్టరీ అంటే ప్రపంచ చరిత్ర కూడా GS1లో ఉందన్నమాట. వరల్డ్ హిస్టరీ దానిలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి అంటే 18th సెంచరీ మధ్యలోంచి మొత్తం చదువుతాం. వరల్డ్ హిస్టరీ అంటే వరల్డ్ ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి కాదు, 18th సెంచరీ మధ్యలోంచి అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం గురించి. మనకు తెలుసు కదా 2 వరల్డ్ వార్స్ జరిగాయి, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. ఎందుకు జరిగాయి, రీజన్స్ ఏంటి. రీడ్రాయింగ్ ఆఫ్ నేషనల్ బౌండరీస్ అంటే ఇటలీ ఎలా నేషన్ స్టేట్ అయింది, జర్మనీ ఎలా నేషన్ స్టేట్ అయింది, ఇవన్నీ చదువుతాం. యూరోప్ ముఖ్యంగా రీడ్రాయింగ్ ఆఫ్ నేషనల్ బౌండరీస్ అంటే యూరోప్ గురించి ఎక్కువ చదువుతాం. తర్వాత కలోనలైజేషన్ అంటే వలసవాదం, ఎలా వీళ్ళు బ్రిటన్ కానీ, స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎలా ఇంకో దేశాలను ఆక్రమించారు. డీకలోనలైజేషన్ అంటే చివరికి వీళ్ళు ఎలా ఆ దేశాలను వదిలి వెళ్ళారు, ఇవన్నీ కూడా చదువుతాం. ఇవి కాకుండా పొలిటికల్ ఫిలాసఫీస్ చదువుతాం. పొలిటికల్ ఫిలాసఫీస్ అంటే కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం. జనరల్గా ఇవి పొలిటికల్ సైన్స్ వాళ్ళు చదువుతాను అనుకుంటాం, కానీ ఇవి మనకి జిఎస్ సిలబస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనిజం అంటే ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి. తర్వాత సోషల్ ఇష్యూస్ కూడా ఈ సిలబస్లో ఉంది GS1లో. అంటే సామాజిక అంశాలు, మనం చుట్టూ చూస్తున్న అంశాలు ఏదైనా కావచ్చు. ఇట్ మైట్ బి డైవర్సిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న విభిన్నత, విభిన్నత అంటాం. అంటే
నాగా కల్చర్కి అస్సామీస్ కల్చర్కి తేడా ఏంటి, ద్రవిడియన్ కల్చర్కి ఆర్యన్ కల్చర్కి తేడా ఏంటి, అలానే భాషల్లో స్పెషల్ లాంగ్వేజెస్లో తేడా ఏంటి, డైలెక్ట్స్లో టాలెంట్ మాండలికాల్లో తేడా ఏంటి, ఇవన్నీ కూడా దీనిలో చదువుతాం. అండ్ రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్, మహిళలు, మహిళా వ్యవస్థలు, మహిళా సంక్షేమం, వీటి గురించి. తర్వాత పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, మనం ఫిలిమ్స్లో చూసాం కదా డెమోగ్రఫిక్స్ అని, అలానే దీనిలో పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ అనమాట. తర్వాత పావర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఫిలిమ్స్లో చూసాం పావర్టీ అనేది చాలా క్రూషియల్ అని. మెయిన్స్లో కూడా GS1లో పావర్టీ, GS3లో కూడా మళ్ళీ పావర్టీ అనే అంశం వస్తుంది. మెయిన్స్లో GS1లో, GS3లో పావర్టీ అనే అంశం వస్తుంది అనమాట. తర్వాత అర్బనైజేషన్, ఇండియాలో మనం చూస్తున్నాం 2050 కల్లా అంట 50-50, అర్బన్లో 50%, రూరల్లో 50% పాపులేషన్ ఉంటారు ఎప్పటికీ 2050లో, దానికి సంబంధించి. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ సొసైటీ మీద, ముఖ్యంగా భారత సమాజం పైన ప్రపంచీకరణ యొక్క పాత్ర. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఇది రెగ్యులర్గా అప్డేట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. తర్వాత మన సొసైటీలో మనం చూసే అంశాలు ఏమేంటి, కమ్యూనలిజం అంటే రిలీజియస్ ఫండమెంటలిజం, నీ మతం గొప్పదా నా మతం గొప్పదా, దానికి సంబంధించిన అంశాలు, మాబ్ లించింగ్స్, ఇలాంటివన్నీ. తర్వాత రీజనలిజం, రీజనలిజం అంటే ప్రాంతీయవాదం, నా ప్రాంతం నీ ప్రాంతం. తర్వాత సెక్యులరిజం, సెక్యులరిజం అంటే మీ అందరికి తెలుసు లౌకికవాదం, లౌకికవాదం అంటే అన్ని మతాలు ఒకటేనా, అన్ని మతాలకి ఈక్వల్ అవకాశాలు ఉన్నాయా, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తున్నామా, ఇవన్నీ. తర్వాత ఈ GS1 సిలబస్లో వరల్డ్ జాగ్రఫీ అంటే ప్రపంచ జాగ్రఫీ, దీనికి NCERT బుక్స్ గోచింగ్ లియాంగ్ ప్రాపర్గా సరిపోయింది. దానిలో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, దానిలో ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ చదవాల్సింది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ. ఇదంతా ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ. తర్వాత చాప్టర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్. సో ముఖ్యంగా సౌత్ ఏషియాలో ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎలా ఉన్నాయి, తర్వాత ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ ప్రపంచంలో ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎలా ఉన్నాయి, ఎలా ఏ సెక్టర్ ఎక్కడెక్కడ గ్రో అయింది, ఇది మొత్తం అనమాట. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్, జనరల్గా మనం వదిలేస్తాం, బట్ దీనిలోంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా, ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, వాల్కనోస్ కానీ, సైక్లోన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ మీరు చూస్తే ఫారెస్ట్ ఫైర్స్, క్లౌడ్ బర్స్ట్స్, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, లోకస్ట్ అటాక్స్, తర్వాత కరోనా వైరస్ లాంటి పాండమిక్స్, నేమ్ ఎనీ డిజాస్టర్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ 2020 ఇన్ ద వరల్డ్. నువ్వేం చూసినా ఏ డిజాస్టర్ పేరున్నా 2020లో చూసేస్తావు నువ్వు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ జాగ్రఫికల్ ఫినామినా, జియోఫిజికల్ ఫినామినా జాగ్రఫీ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు. క్రిటికల్ జాగ్రఫికల్ ఫీచర్స్, వాటర్ బాడీస్, ఐస్ క్యాప్స్, ఫ్లోరా ఫానా, తర్వాత గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కలిపి మీరు GS1లో చదువుతారు. ఇది GS1 సిలబస్. అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, తర్వాత వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, సోషల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా GS1లో ఉన్న సిలబస్ అన్నమాట. ఇవన్నీ GS1 సిలబస్. తర్వాత పేపర్ 3 అండ్ GS2 మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్ అని. సో ఇప్పుడు GS2కి వెళ్దాం. GS2లో సిలబస్ ఏంటి బేసికల్గా అంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీనిలో మనం చూస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఎవాల్వ్ అయింది, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన చేంజెస్ ఏంటి. తర్వాత సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ దగ్గర నుంచి, తర్వాత గవర్నర్, ప్రెసిడెంట్, పార్డింగ్ పవర్స్, మనీ బిల్, స్పీకర్, ఇలాంటివన్నీ అనమాట సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ, సిలబస్లో స్పెసిఫిక్గా
జిఎస్ 2లో అంటే పేపర్ 3లో బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి ఉంది, అంటే దాని గురించి బాగా చదువుకోవాలి. తర్వాత చాప్టర్ 2లో మీరు చూస్తే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఫెడరలిజం మీద చాలా ఫోకస్ ఉంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఫెడరలిజం, ముఖ్యంగా ఫినాన్సెస్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్. అంటే నిధులు లోకల్ లెవెల్ వరకు, స్థానిక ప్రభుత్వాల వరకు ఎలా వస్తాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అనమాట ఒక చాప్టర్లో. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉన్నాయి. తర్వాత కంపేరింగ్ కాన్స్టిట్యూషన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మిగతా కాన్స్టిట్యూషన్కి ఒక కంపారిజన్, ఇండియా బ్రిటన్, ఇండియా అమెరికా, ఇండియా ఫ్రాన్స్, ఇండియా స్విట్జర్లాండ్, ఇండియా కెనడా, కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్స్ కంపేర్ చేస్తే బాగుంటుంది అనమాట, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత మన పార్లమెంట్ ఎలా ఉంది, మన స్టేట్ లెజిస్లేచర్స్ ఎలా ఉన్నాయి, వాటి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, పార్లమెంట్ సరిగ్గా పనిచేస్తుందా చేయట్లేదా, మన పార్లమెంట్ ఎలా ఉంది, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటి ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, సరిగ్గా పనిచేస్తున్నాయా చేయట్లేదా. దాంతోపాటు మన వేరియస్ మినిస్ట్రీస్ ఏమేమి పనులు చేస్తున్నాయి, కొత్తగా ఏమైనా మినిస్ట్రీస్ క్రియేట్ అయినాయా, కొత్తగా పేర్లు మారినాయా, అలానే మన జ్యుడిషియరీ ఎలా ఉంది, దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, ప్రెషర్ గ్రూప్స్, ఇంకా వేరే వేరే అసోసియేషన్స్, ఇవన్నీ. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, వాటి యొక్క ఫంక్షన్స్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి చెప్పండి, ఎలక్షన్ కమిషన్, క్యాగ్, అటార్నీ జనరల్, ఫినాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. దాంతోపాటు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అంటే ప్రజాప్రతినిధుల చట్టంలో ముఖ్యమైన అంశాలు. ఈ మధ్య ఎలక్షన్ సంబంధించిన చాలా అంశాలు న్యూస్లోకి వస్తున్నాయి. ఉదాహరణకి సెక్షన్ 6, సెక్షన్ 8 క్లాజ్ 4, సెక్షన్ 62 క్లాజ్ 5, ఇలాంటివన్నీ న్యూస్లోకి వస్తున్నాయి ఆర్పీ యాక్ట్లో. సెక్షన్ 8 క్లాజ్ 4, సెక్షన్ 62 క్లాజ్ 5, ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి తెలుసా, స్టాట్యుటరీ బాడీస్, ఆర్టీఐ, ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాట్యుటరీ బాడీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాట్యుటరీ బాడీ, SEBI, సెబీ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ. అలా స్టాట్యుటరీ బాడీస్. రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటి, PFRDA ఆర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ, ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ బాడీ, ఇవన్నీ. అలానే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏదైతే బాడీస్కి కొన్ని జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయో, దే హ్యావ్ సర్టెన్ జ్యుడిషియల్ పవర్స్. ఉదాహరణకి సే ఆల్మోస్ట్ ఆల్ ద ట్రిబ్యునల్స్ హ్యావ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అనమాట. ఎవరికైతే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయో వాటి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటారు, వాటి గురించి. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. రకరకాల సెక్టర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీ ఏంటి, అగ్రికల్చర్ సంబంధించి, ఫార్మింగ్ సెక్టర్ సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ పాలసీ ఏంటి, సివిల్ ఏవియేషన్ సెక్టర్ సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఏంటి. సో రకరకాల సెక్టర్స్ సంబంధించి ప్రభుత్వ విధానాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి గవర్నమెంట్ పాలసీ ఏంటి, అర్బన్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ అంటాం, దాని గురించి గవర్నమెంట్ పాలసీ ఏంటి, హృదయ్ అనే ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి గవర్నమెంట్ పాలసీ ఏంటి, ఆత్మనిర్భర్ భారత్, అన్ని సెక్టర్స్ సంబంధించి ఇచ్చిన రిఫార్మ్స్లో గవర్నమెంట్ పాలసీ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో రోల్ ఆఫ్ NGOs, SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్, డోనార్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. అంటే భారతదేశంలో NGOs పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా గ్రూపులు, ఇలాంటి గ్రూప్స్ సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. రకరకాల డోనార్స్, చారిటీస్ సంబంధించి. తర్వాత చాప్టర్లో వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, వల్నరబుల్ సెక్షన్స్ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళకి సంబంధించిన చట్టాలు అన్నీ, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎవరు చెప్పండి, వల్నరబుల్ సెక్షన్స్ అంటే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, LGBTs కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళందరూ వల్నరబుల్ సెక్షన్స్ అనమాట. ఈ వల్నరబుల్ సెక్షన్స్ సంబంధించిన రకరకాల స్కీమ్స్. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్, మెయిన్గా హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్. ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సేవలు అందిస్తుంది, విద్య, ఎడ్యుకేషన్ సంబంధించి ఎలా అందిస్తుంది, హ్యూమన్ రిసోర్స్,
మానవ వనరులు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. అది స్కిల్ డెవలప్మెంట్ అనమాట, ఇవి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ అండ్ హంగర్, పేదరికం ఆకలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, మాల్ న్యూట్రిషన్, ఓకే, వీటికి సంబంధించిన రీసెంట్గా పోషణ అభియాన్, దానికి సంబంధించి 100,000 డేస్ అయింది పోషణ అభియాన్ స్టార్ట్ అయ్యి. రీసెంట్గా లాస్ట్ వీక్ మనం పోషణ అభియాన్ 1000 డేస్ కంప్లీట్ చేసాం. దానిలో ఎంతవరకు సక్సెస్ అయ్యాం, ఇవన్నీ కూడా ఇష్యూస్ రిలేటింగ్ టు పావర్టీ అండ్ హంగర్, డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, మన పరిపాలనకు సంబంధించి గవర్నమెంట్ ఏమేం చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే ఆర్టీఐ, అంటే పారదర్శకంగా పరిపాలిస్తుందా, జవాబుదారీతనంగా పరిపాలిస్తుందా, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనమాట, ఆర్టీఐ, సిటిజన్ చార్టర్స్ అవన్నీ. తర్వాత ఈ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్, ధరణి పోర్టల్ అని చెప్పి, తర్వాత మీ సేవ అని చెప్పి, డిజిటల్ ఇండియా క్యాంపెయిన్. ఈ గవర్నెన్స్ కోసం స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తున్నాయి అది చూసుకోవాలి. తర్వాత సిటిజన్ చార్టర్, ఈ సిటిజన్ చార్టర్ అనే టాపిక్ మనకి GS 2లో ఉంది, GS 4లో, అంటే పాలిటీ గవర్నెన్స్లో ఉంది, ఎథిక్స్లో కూడా ఉంది. సిటిజన్ చార్టర్ గురించి బాగా చదువుకోవాలి. వీటి గురించి ఇంకా అవగాహన రావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేసే రకరకాల డాక్యుమెంట్స్ అవుతూ ఉండాలి. PIBలో, PRSలో గవర్నమెంట్ డాక్యుమెంట్స్, కొత్త బిల్స్, డాక్యుమెంట్స్ అవుతుంటే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది అనమాట. తర్వాత చాప్టరు రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర ఏంటి, ప్రజాస్వామ్యం బాగుపడాలంటే సివిల్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉండాలి, దాని మీద రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, తర్వాత ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఎవరైతే వల్నరబుల్ ఉండాలో వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ కిందకే వస్తాయి. సో ఈ తర్వాత GS 2లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 IR చాప్టర్స్. IR అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ మార్క్స్ క్వాలిఫైయింగ్, బాగా మార్క్స్ ఫైనల్లో రిజల్ట్లో కౌంట్ అయ్యే పేపర్ 3 అంటే GS 2లో 4 చాప్టర్స్ IR అనమాట. దీనికి న్యూస్ పేపర్స్ బాగా చదివితే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది ఆ 4 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, భారతదేశము తర్వాత దాని చుట్టూ ఉన్న దేశాలు, నైబరింగ్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అంటే సార్క్ దేశాలు, ఈ పక్కన దేశాలు అనమాట. తర్వాత బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ వేర్ ఇండియా వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. ఉదాహరణకి సార్క్, RCEPలో ఇండియా లేదు, దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం. క్వాడ్, ఇవన్నీ చదువుకోవాలి. సో ఇవన్నీ బైలేటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్లో. ఇండియా అండ్ UNSC రిఫార్మ్స్, ఇండియా యాజ్ ఎ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద UN, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఇండియన్ డయాస్పరా. సో ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క రాజకీయాలు, వాళ్ళ యొక్క పాలసీసు, దాని మీద మనకి వచ్చే ప్రభావం. అండ్ మన డయాస్పరా అంటే ప్రవాస భారతీయులు, వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా మన సిలబస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్, కువైట్లో ఉన్న ఇండియన్స్ని చాలామంది వెనక్కి పంపించేస్తున్నారు. కువటైజేషన్, ఎమనైజేషన్, ఒమనైజేషన్ అనే కాన్సెప్ట్లు వస్తున్నాయి. సో ఇలాంటి కాన్సెప్ట్లు కూడా మన సిలబస్లో భాగం అనమాట. అది మన సిలబస్ కాదు అనుకోకూడదు. తర్వాత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేంటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, లేదా UNICEF, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. రీసెంట్గా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, అది కూడా మనకు న్యూసే. తర్వాత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లైక్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అంటే NGOs కూడా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇలాంటివి కూడా. వాళ్ళ ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను వాటి యొక్క మ్యాండేట్, అవి ఏం పని చేస్తాయి అవి కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాని మ్యాండేట్ అనమాట. ఇది GS 2 ఆర్ పేపర్ 3. తర్వాత పేపర్ 4 GS 3లో నెక్స్ట్ పేపర్ సిలబస్ టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టాపిక్ సిలబస్ ఏంటంటే టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది సిలబస్. అంటే మన ఎకనమిక్ డెవలప్మెంట్ సంబంధించి
చూడండి, ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ లైక్ ప్లానింగ్, ఎంప్లాయ్మెంట్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్. మన ఎకానమీ ఈరోజు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మనకు చూడటానికి చిన్న సిలబస్ అనిపిస్తుంది, కానీ గ్రోత్లో మనం ఎందుకు ఇదైపోయాం, తగ్గిపోయాం ఈ సంవత్సరం కోవిడ్ వల్ల. మన ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉంది, రిసోర్సెస్ ఎఫ్డిఏస్ ఎఫ్ఐఎస్ ఎలా మొబిలైజ్ చేస్తున్నాం, డెవలప్మెంట్ కోసం ఎలాంటి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ కోసం కృషి చేస్తున్నామా, అది ఎలా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ బడ్జెటింగ్ విధానాలు ఎలా ఉన్నాయి. తర్వాత ఎకానమీ పర్స్పెక్టివ్లో మేజర్ క్రాప్ ప్యాటర్న్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో ఆర్థికంగా ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండి లాభాలు కురిపిస్తాయి లేదా నష్టాలు తెస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, ఎలాంటి ఇరిగేషన్ పద్ధతులు భారతదేశంలో వాడతారు. ఇరిగేషన్ సిస్టమ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్. మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇరిగేషన్ సిస్టమ్, తర్వాత స్టోరేజ్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, మార్కెటింగ్ కాన్స్టెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కాన్స్టెంట్స్ కానీ ఎలా ఉన్నాయి. ఇవన్నీ ఒక కొత్త రోడ్డు వేశారనుకో, ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారనుకో, అది కూడా ఒక న్యూస్ అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్. రైతులకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి ఎలా తీసుకొస్తున్నారు. ఉదాహరణకి ఈ న్యామ్ ప్రాజెక్ట్, ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి. ఈ న్యామ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ టెక్నాలజీ రైతులకి అందుబాటులోకి ఎలా తీసుకొస్తున్నారు, ఇలాంటివి అనమాట. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ అండ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. రైతులకి వ్యవసాయ సబ్సిడీలు ఎలా ఇస్తున్నారు, రకరకాల ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, ఇష్యూ ప్రైస్, ఇవన్నీ ఏంటి, వీటి గురించి కూడా చూసుకోవాలి. వీటి గురించి న్యూస్లో వస్తే ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట క్వశ్చన్ని బట్టి. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్, మనందరికీ తెలుసు, ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ షాపులు. వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క పరిమితులు ఏంటి, లిమిటేషన్ ఆఫ్ పీడిఎస్. దాని తర్వాత దాన్ని ఎలా మార్చాలి, రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తర్వాత టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. గవర్నమెంట్ బఫర్ స్టాక్స్ ఎంత మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఆహార భద్రత, గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ లేదా ఆహార భద్రత ఏ విధంగా ప్రమోట్ చేయాలి. తర్వాత టెక్నాలజీ మిషన్స్, రకరకాల టెక్నాలజీ మిషన్స్ ఎలా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ఎకనమిక్స్ ఆఫ్ ఎనిమల్ రేరింగ్ అంటాం, అంటే మన ఎనిమల్ హస్బెండరీలో పశు సంపదని ఆర్థిక పరంగా భారతదేశం ఎలా ఉపయోగించటం. ఉదాహరణకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లేదా క్యాటిల్ జీనోమిక్స్ ప్రోగ్రామ్ లేదా వైట్ రెవల్యూషన్ ఇప్పుడు ఎలా, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా ఈ సిలబస్లో వచ్చేస్తాయి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఒక చాప్టర్, మెగా ఫుడ్ పార్క్ స్కీమ్స్, ఫుడ్ పార్క్స్ ఎలా, మెయిన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్, ఇలాంటివన్నీ కంప్లీట్గా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్లో ఒక డయాగ్రామ్స్ వేసి ఈ మొత్తం టాపిక్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో భూ సంస్కరణలు. మీకు తెలుసు కేరళలో, వెస్ట్ బెంగాల్లో కొంతవరకు ముందుకెళ్ళే కానీ చాలా రాష్ట్రాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఒక ఎస్సే రాసి పెట్టుకోవాలి. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. మీరు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాస్తారు కాబట్టి ఎల్పిజికి 30 years నిండుతాయి, 30 years ఆఫ్ ఎల్పిజి అనమాట. దానికి సంబంధించి పూర్తి డేటా రెడీ పెట్టేసుకోవాలి, మన ఇండస్ట్రియల్ పాలసీలు ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఇవన్నీ. తర్వాత చాప్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు లేదా మౌలిక సదుపాయాలు. భారతదేశంలో మీకు తెలుసు భరత్మాల ప్రాజెక్టు, సాగర్మాల ప్రాజెక్ట్, భారత్ నెట్ ప్రాజెక్టు, రకరకాలు ఉన్నాయి. అంటే ఎనర్జీ కావచ్చు, పోర్ట్ల డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే రోడ్డు డెవలప్మెంట్ కావచ్చు. ఎగ్జాంపుల్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు. రైల్వే ట్రాక్స్, కొత్త రైల్వే డెవలప్మెంట్, రైల్వేలో వచ్చిన చేంజెస్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హైబ్రిడ్ మోడల్స్, స్విస్ ఛాలెంజ్ మోడల్, ఎలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి భారతదేశంలో. తర్వాత ఇవన్నీ ఎకానమీ అనమాట. ఇదే సబ్జెక్ట్లో, అంటే ఇదే పేపర్లో, పేపర్ 4 లేదా GS 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గమనిస్తే, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ అప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ప్రతిరోజు మన జీవితంలో ప్రభావవంతం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ.
అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఒక గొప్ప ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పేరొందిన ఇండియన్ గురించి క్వశ్చన్ వస్తుంది. ఈ సంవత్సరం చాలామంది విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళ మీద క్వశ్చన్ రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఎప్పుడైనా 100th బర్త్డే కానీ గొప్ప గొప్ప వ్యక్తులు, శ్రీనివాస రామానుజన్, ఇట్లా ఎవరైనా టెక్నాలజీలో కానీ మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ బాగా పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద డైరెక్ట్గా వాళ్ళ అచీవ్మెంట్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని సిలబస్లో డైరెక్ట్గా అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. తర్వాత ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ, ఉదాహరణకి బ్రహ్మోస్ గురించి, లేకపోతే కొత్తగా లాంచ్ చేసిన మిసైల్స్ గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి, ఇట్లా లేకపోతే ప్యాడ్ అబార్ట్ సిస్టమ్ గురించి, ఆల్రెడీ చేసిన చంద్రయాన్ ప్రాజెక్ట్ గురించి, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఐఓటీకి సంబంధించి 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్సెస్ వర్చువల్ రియాలిటీ, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్. ఈ టాపిక్స్ మొత్తం చదువుకోవాలి. ఈ చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అనేది, మెయిన్స్ ఎగ్జామ్ GS3 అనేది చాలా డేంజర్ అనమాట. అలానే రెగ్యులర్ టాపిక్స్ బయోటెక్నాలజీ ప్రిలిమ్స్లో మెయిన్స్లో అవుట్ రైట్ క్వశ్చన్ దిగుద్ది. లాస్ట్ 2 years నుంచి బయోటెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, వీటిలో వచ్చిన కొత్త కొత్త అంశాలు తెలుసుకోవాలి. అలానే నానో టెక్నాలజీ, రోబోటిక్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఓకే, టాప్ మోస్ట్ కంప్యూటర్ టెక్నాలజీ ఇండియాలో వచ్చింది, బయట సైబర్ అటాక్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది కాకుండా ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చార్ట్ ఉంటుంది, అసలు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ మొత్తం రాసి పెట్టుకోవాలి. అలానే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వీటికి సంబంధించి ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయ్యి ఎక్కడైనా ఏమైనా ఎఫెక్ట్ అయిందా, దానికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అండ్ ఒక సపరేట్ చాప్టర్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రిపరేషన్, మిటిగేషన్, రెస్పాన్స్ అండ్ రీహాబిలిటేషన్, రెస్క్యూ, ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్. మ్యాన్మేడ్ డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్, స్లో ఆన్సెట్, సడన్ ఆన్సెట్, ఇది మొత్తం చూసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్, భారతదేశంలో భద్రతకు సంబంధించిన అంశాలు, ఇది కూడా మనకి GS3లో ఉంది. అంటే డెవలప్మెంట్కి నక్సలిజంకి తేడా ఏంటి? మీరు చూస్తే ఇండియాలో ఎక్కడైతే డెవలప్మెంట్ తక్కువ ఉందో అక్కడే ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉంది, ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉందో అక్కడే ఎక్స్ట్రీమిజం ఉంది. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? అండ్ తర్వాత రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంటే ఇతర దేశాల వాళ్ళు మన దేశం పైనకి ఎలాంటి టెర్రరిస్టులు పంపిస్తున్నారా, నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ. తర్వాత ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ త్రూ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, అంటే సైబర్ అటాక్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇండియా ఏం చేస్తుంది, కొత్త మాల్వేర్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, రోల్ ఆఫ్ మీడియా అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్లో మీడియా పాత్ర ఏంటి, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కోసారి డార్క్ నెట్ అంటాం, డార్క్ వెబ్ అని చెప్పి, దీనికి సంబంధించి. తర్వాత మనీ లాండరింగ్, హవాలా, ఇవన్నీ స్మర్ఫింగ్, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అనమాట. అండ్ ఇట్స్ ప్రివెన్షన్, ముఖ్యంగా రౌండ్ ట్రిప్పింగ్, రూపీ ట్రిప్పింగ్, ఈ టాపిక్స్ అన్నీ. తర్వాత బార్డర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ బార్డర్ మేనేజ్మెంట్. అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం, లింకేజెస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్కి టెర్రరిజంకి ఇదేంటి, ఉదాహరణకి మీరు డ్రగ్ ట్రాఫికింగ్కి టెర్రరిజంకి సంబంధం ఏంటి, ఆర్మ్స్ ట్రేడ్కి టెర్రరిజంకి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా కలిపి చదువుకోవాలి. తర్వాత వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అండ్ దేర్ మ్యాండేట్, అంటే BSF ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత ITBP ఏంటి, దానిది ఏంటి, అస్సాం రైఫిల్స్ ఏంటి, సశస్త్ర సీమాబల్ ఏంటి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏంటి, తర్వాత స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవటం అనమాట. ఇవన్నీ కూడా మనకి GS3లో సెక్యూరిటీ ఇష్యూస్లో ఉన్నాయన్నమాట. లాస్ట్ అయిపోయింది ఇదంతా ఈ పేపర్లో ఎకనమిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్.
తర్వాత పేపర్ 5 అండ్ GS4, ఇది GSలో లాస్ట్ పేపర్ 5 అండ్ GS4. దానిలో మనకుంది ఏంటి, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. దానిలో మనకుంది ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ పేపర్ కూడా 250 మార్క్స్. ఈ పేపర్ కొంచెం జాగ్రత్త చదివితే, కొంచెం లాంగ్వేజ్ నేర్చుకుంటే, అసలు ఈ పేపర్లో సిలబస్ బై హార్ట్ చేసేస్తే సగం మనకు ఐడియా వచ్చేస్తుంది ఎగ్జామ్కి వెళ్తే ఏం రాయాలో. GS4లో అంటే ఎథిక్స్ పేపర్లో, GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఒకసారి సిలబస్ చూస్తే, సిలబస్ పదాలు వింటే మనకు అర్థమైపోద్ది ఏది గుర్తుపెట్టుకోవాలో. సో దానిలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే ఎథిక్స్ అంటే ఏంటి, మనుషుల్లో ఎథికల్ వాల్యూస్ ఎలా డెవలప్ అవ్వాలంటే, ఎథిక్స్కి హ్యూమన్ లైఫ్కి రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ దీనిలో చదువుతాం. డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ఏంటి అని. అలానే హ్యూమన్ వాల్యూస్ అంటే గొప్ప గొప్ప లీడర్స్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాం, ఇలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంది ఏంటి, గొప్ప గొప్ప రిఫార్మర్స్ అంటే బిఆర్ అంబేద్కర్ ఇస్ అ గ్రేట్ రిఫార్మర్, ఆయన మనకు నేర్పించిన పాఠం ఏంటి, గొప్ప గొప్ప గ్రేట్ అడ్మినిస్ట్రేటర్స్ వరల్డ్లో, ఇండియాలో, వాళ్ళు మనకు నేర్పించిన పాఠం ఏంటి. ఉదాహరణకి జవహర్లాల్ నెహ్రూ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళు మనకు నేర్పించిన పాఠాలు ఏంటి. తర్వాత రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇన్కల్కేటింగ్ ఎథికల్ వాల్యూస్. మన ఫ్యామిలీ మనకి ఎలా వాల్యూ పెంచుతుంది, మన సొసైటీ మనకి ఎలా వాల్యూస్ నేర్పిస్తుంది, మన చదువు, మన విద్యా వ్యవస్థ మనకి ఎలాంటి వాల్యూస్ నేర్పిస్తుంది. అలానే మన యాటిట్యూడ్, మన దృక్పథం ఏంటి, మన యాటిట్యూడ్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మనుషులు రకరకాల యాటిట్యూడ్స్ ఎలా కలిగి ఉంటారు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మన యాటిట్యూడ్స్ మీద ఎలా ఏర్పడుద్ది, అలానే మనల్ని ఎలా మార్చొచ్చు, పర్సువేషన్ అంటాం. తర్వాత సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ అంటే సివిల్ సర్వీసెస్ గురించి మనకు అసలు ఓరియంటేషన్ ఉందా, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ మనకుందా, ఉదాహరణకి మనకి ఇంటిగ్రిటీ ఉందా, ఇంపార్షియాలిటీ ఉందా, నాన్ పార్టిజాన్షిప్ ఉందా, ఆబ్జెక్టివిటీ ఉందా, డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్ ఉందా, ఇదంతా కూడా చూస్తారు. ఎంపతి అంటే పక్క వాళ్ళ కష్టం వెళ్తే మనం పట్టించుకోకుండా ఉంటామా, మనకి టాలరెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సహనం ఉందా, కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్ మీద ఎటువంటి కంపాషన్ ఉంది మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వీ ఆల్ గెట్, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఎక్కువ లవ్ వస్తుంది, అన్నిటినీ మించి ఆ ఎమోషన్స్ని వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ అయ్యి మన డ్యూటీ బాగా చేయగలమా. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్స్ కదా, వీటిని ఎలా ఇంటెలిజెంట్గా మనిషి డ్రైవ్ చేసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మారల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. గొప్ప గొప్ప మారల్ థింకర్స్, ఫిలాసఫర్స్, ఉదాహరణకి గాంధీ, గ్రేట్ మారల్ థింకర్. గాంధీ చదవకుండా ఎథిక్స్ పేపరే లేదనమాట. గాంధీ ఈజ్ అ గ్రేట్ మారల్ థింకర్. ఓకే, గ్రేట్ ఫిలాసఫర్స్ ఇన్ ద వరల్డ్, ప్లేటో, అరిస్టోటిల్, వీళ్ళందరూ గ్రేట్ ఫిలాసఫర్స్. వీళ్ళ గురించి జాన్ రాల్స్, కాంతియన్ ఎథిక్స్, ఇమాన్యుయల్ కాంత్, వీళ్ళ గురించి చదువుతాం. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో పబ్లిక్ అండ్ సివిల్ సర్వీసెస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎథికల్ డైలమాస్ అంటే ఏంటి, తర్వాత లా, రూల్స్, రెగ్యులేషన్స్కి ఎథిక్స్కి సంబంధం ఏంటి, అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ గవర్నెన్స్ అంటే నీతివంతమైన ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనం ఎలా ఉండాలి, అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ గవర్నెన్స్. మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ గవర్నెన్స్లో, పరిపాలనలో మారల్, ఎథికల్ వాల్యూస్ పెంపొందించాలంటే ఏమేం చేయాలి. తర్వాత ఎథికల్ ఇష్యూస్ ఇన్ IR, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటవి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ నేషనలిజం, వ్యాక్సిన్ తయారైతే ఫస్ట్ మా దేశానికి ఇచ్చేస్తాం, అలా కాకుండా ఇండియా ఏం చేసింది, హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్ని దేశాలకు ఇచ్చిందనమాట, హైడ్రాక్సిక్లోరోక్విన్. తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్, ఇప్పుడు మనం చూసాం కార్పొరేట్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా కార్పొరేట్స్, మల్టీనేషనల్ కంపెనీసే రూల్ చేస్తున్నాయి. వాళ్ళకి కొంచెమైనా సొసైటీ పట్ల బాధ్యత ఉందా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవి కూడా ఎథిక్స్లో చదువుతాం అనమాట. తర్వాత ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్లో హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి. ఫిలసాఫికల్ బేసిస్ ఆఫ్ గవర్నెన్స్, అసలు మనం ఎందుకు సివిల్ సర్వెంట్ అవ్వాలి, అయితే మనం ఏం చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రజలకు ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అది ఎథికల్ రైట్ కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్. కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, మన ఎథికల్ కోడ్ ఎలా ఉండాలి, సో ట్రూత్ ఎలా ఉండాలి, అహింస ఎలా ఉండాలి,
హానెస్టీ ఎలా ఉండాలి, డెడికేషన్ ఎలా ఉండాలి, ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్, మన లైఫ్లో ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి అవన్నీ. తర్వాత సిటిజన్ చార్టర్స్ ఆల్రెడీ చెప్పాను, GS2లో గవర్నెన్స్లో వచ్చింది, GS4లో కూడా సిటిజన్ చార్టర్ అనేది సిలబస్లో ఉంది. దాని మీద బాగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వర్క్ కల్చర్, అంటే గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ కల్చర్ ఎలా ఉంది, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎలా మార్చాలి. ఎపథెటిక్ బ్యూరోక్రసీ, బ్యూరోక్రాట్స్ కొన్నిసార్లు ఇండిఫరెంట్గా ఉంటారు, పట్టించుకోరు ప్రజల్ని, అప్పుడు ఎలా మార్చాలి. తర్వాత క్వాలిటేటివ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, ప్రజలకి సేవలు అందించడంలో క్వాలిటీ ఎలా పెంచాలి. గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల క్రితం సేవోత్తమ్ మోడల్ అని చెప్పి ఒక మోడల్ తీసుకొచ్చింది. సేవోత్తమ్ మోడల్ అని, ప్రగతి అని చెప్పి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, అలానే CP గ్రామ్స్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, CP గ్రామ్స్ అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చిందన్నమాట వీటి గురించి. తర్వాత కరప్షన్, ఛాలెంజెస్ ఆఫ్ కరప్షన్, యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, ప్రజాధనం ఎలా ప్రాపర్గా వాడాలి, ఎథికల్గా ఎలా వాడాలి, ఇవన్నీ. దీంతో పాటు కేస్ స్టడీస్ ఉన్నాయి. ఎథిక్స్ పేపర్ 250 మార్క్స్ అయితే అరౌండ్ 125 మార్క్స్ థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, 125 మార్క్స్ కేస్ స్టడీస్ వస్తాయి. కేస్ స్టడీస్ అంటే ఒక పర్టికులర్ కేసులో నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు దీన్ని, దానిలోని ఎథికల్ ఇష్యూస్ ఏంటి, నువ్వే అక్కడ IAS ఆఫీసర్ అయితే ఆ విషయం ఎలా సాల్వ్ చేస్తావు, నువ్వే అక్కడ డాక్టర్ అయితే COVID-19 పేషెంట్ వచ్చి నేను కొడతాడు నువ్వేం చేస్తావు, ఇట్లాంటివి ఇచ్చి నీకు ఆన్సర్స్ రాపిస్తారనమాట. సో ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆన్సర్స్ రాపించడం, ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ రాపించడం, ఇలా చేస్తారు. ఇది దీని తర్వాత మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాం. మన ఆప్షన్ సబ్జెక్ట్లో 2 పేపర్స్ ఉంటాయి, అవి 250, 250. సో ఇట్లా చేస్తే 1750 మార్క్స్కి మనం మెయిన్స్ రాస్తాం. సో GS సిలబస్ చూసారు కదా, ఈ సిలబస్ ప్రకారం మనం నోట్స్ రాసుకుంటూ కరెంట్ అఫైర్స్ని వాటికి యాడ్ చేసుకుంటూ చదవాలి. సో మనం ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళాలంటే 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 12,000 మందో 13,000 మందో మెయిన్స్ తీసుకుంటాడు. ఇంటర్వ్యూకి 1:2 ఆర్ 2.5, అంటే 1000 పోస్టులు ఉన్నాయనుకోండి అరౌండ్ 2500 పిలుస్తాడు. ఫైనల్గా 1000 మందిని సెలెక్ట్ చేస్తాడు. దానిలో మన కేటగిరీని బట్టి, మన చాయిసెస్ని బట్టి, మన IAS IPS, మన రోస్టర్ని బట్టి మనం ఏ క్యాడరో. సో ఇన్ని అంచెలుగా పరీక్ష రాయాల్సి వస్తుంది. దీనికి ప్రాపర్గా 1.5 ఇయర్ ముందు ప్లాన్ చేసుకుని ఇదంతా ప్రిపేర్ అయ్యి సిలబస్ మొత్తం మీద ఒక అవగాహన తెచ్చుకుని, సిలబస్లో ప్రతి టాపిక్ మీద ఒక ప్రాపర్గా కూర్చుని కొంత అనలైజ్ చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తే మంచిది.